టీడీపీ మహానాడు పార్టీకి కేవలం వార్షిక సభ మాత్రం కాదు. అది రాజకీయ శక్తి ప్రదర్శన, కేడర్కి పండుగ, నాయకత్వానికి బలం కొలిచే వేదిక. అలాంటి మహానాడును ఇప్పుడు వర్చువల్ విధానంలో నిర్వహించే ఆలోచన పార్టీలో సీరియస్ డిస్కషన్కి దారితీసింది. ఒకవైపు ఖర్చు తగ్గింపు, టెక్నాలజీ వినియోగం, సమయ నియంత్రణ అనే కారణాలు వినబడుతుంటే, మరోవైపు మహానాడు ఫీలింగ్ స్క్రీన్ మీద వస్తుందా అనే ప్రశ్న కేడర్ నుంచి వినిపిస్తోంది. అసలు వర్చువల్ మహానాడు టీడీపీకి కొత్త దారి చూపిస్తోందా, లేక గ్రౌండ్ లెవెల్లో ఎమోషనల్ కనెక్ట్ని బలహీనపరుస్తోందా? ఇప్పుడు ఇవే అంశాలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. మహానాడును డిజిటల్ ఫార్మాట్లో నిర్వహించనుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ ఖర్చుల నియంత్రణ చర్యలు, పొదుపు సంకేతాలు ఇవన్నీ కలిపి చూస్తే వర్చువల్ మహానాడు వెనుక ఆర్థిక లాజిక్ కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే సంప్రదాయ మహానాడు నిర్వహించాలంటే కోట్ల రూపాయల ఖర్చు తప్పదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఇలా భారీ స్థాయి వ్యయం తగ్గించడానికి డిజిటల్ మోడల్ పై ఫోకస్ పెరిగిందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు యువ నేతలు, ఐటీ విభాగానికి చెందిన వ్యూహకర్తలు మాత్రం దీన్ని టెక్నాలజీ ఫస్ట్ పాలిటిక్స్ గా ప్రజెంట్ చేయాలని చూస్తున్నారట. అయితే ఈ నిర్ణయంపై పార్టీలోనే మిశ్రమ అభిప్రాయాలు వినిపిస్తున్నాయట. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో స్టేజీ ఏర్పాటు చేసి ఆన్లైన్లో నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ భవన్ నుంచి పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసి ఈ నెల 27, 28న పార్టీ పండుగ మహానాడు కార్యక్రమం జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సాంకేతికతను వినియోగిస్తూ పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన మహానాడుకు ఉండే ప్రాధాన్యం, ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. టీడీపీ రాజకీయ సంస్కృతిలో మహానాడుకి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ కాలం నుంచి మహానాడంటే కేడర్కి ఒక భావోద్వేగం. జిల్లా స్థాయి నేతల నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అందరూ ఒకే వేదికపై కనిపించే అరుదైన సందర్భం. చాలా మందికి అది కేవలం పార్టీ మీటింగ్ కాదు, టీడీపీ పార్టీ ఇంకా బలంగా ఉంది అన్న నమ్మకాన్ని ప్రత్యక్షంగా చూసే ఈవెంట్. ఇప్పటి వరకు జరిగిన మహానాడులో పెద్ద పెద్ద కటౌట్లు, భారీ సభా ప్రాంగణాలు, వేలాది మంది కేడర్ నినాదాలు, నాయకుల ఎంట్రీలకు వచ్చే హడావిడి ఇవన్నీ పార్టీ బ్రాండ్ ఇమేజ్ లో భాగమయ్యాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు జరిగే మహానాడులను పార్టీ శక్తి ప్రదర్శనగా ఉపయోగించేది టీడీపీ. అలాంటి ఈవెంట్ని ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లకు పరిమితం చేస్తే అదే ఎనర్జీ వస్తుందా అన్నది పొలిటికల్ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారుతోందట. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న పొదుపు చర్యలు, అలాగే అధిక ఖర్చులపై నియంత్రణ ఇవన్నీ కలిపి చూస్తే వర్చువల్ మహానాడు ఆలోచనకు ఒక అడ్మినిస్ట్రేటివ్ లాజిక్ కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారట. భారీ సభలు నిర్వహించాలంటే వేదికలు, రవాణా, భోజనాలు, భద్రత, వసతి ఇలా కోట్ల రూపాయల ఖర్చు తప్పదని, ఇప్పుడు అదే కార్యక్రమాన్ని డిజిటల్ మోడల్లో నిర్వహిస్తే ఖర్చు తగ్గడమే కాకుండా ప్రతి నియోజకవర్గానికి ఒకే సమయంలో పార్టీ సందేశం చేరుతుందని నాయకత్వం భావిస్తోందట. ముఖ్యంగా సింపుల్ గవర్నెన్స్, కంట్రోల్డ్ ఎక్స్పెన్సెస్ అనే మెసేజ్ ప్రజల్లోకి పంపించే ప్రయత్నం కూడా ఇందులో ఉందని పొలిటికల్ వర్గాలు చర్చ జరుగుతోందట. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం ఖర్చులు తగ్గించమని చెప్తూ, మరోవైపు పార్టీ భారీ వేడుకలు చేస్తే ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం దొరుకుతుందని కూడా పార్టీ అంచనా వేస్తోందట. మరోవైపు పార్టీలోని యువ నేతలు, ఐటీ వర్గాలు మాత్రం దీనిని ఒక మోడర్న్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ గా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారట. భవిష్యత్తు రాజకీయాలు డిజిటల్ వైపే వెళుతున్నాయని, సోషల్ మీడియా, లైవ్ స్ట్రీమింగ్, ఇంటరాక్టివ్ సెషన్లు ఇవే కొత్త తరానికి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయని అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నారట. ఒక్క మహానాడు కోసం వేలాది మంది ప్రయాణాలు చేయడం కంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడే స్థానిక కేడర్ని సమీకరించి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమం నిర్వహిస్తే అది కూడా ఒక కొత్త రాజకీయ ప్రయోగం అవుతుందని భావిస్తున్నారట. అంతేకాదు పార్టీ అధిష్టానం చెప్పే ప్రతి అంశం నేరుగా ప్రతి మండల స్థాయికి ఒకేసారి చేరే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారట. మధ్యలో స్థానిక ఫిల్టరింగ్ లేకుండా నేరుగా హైకమాండ్ మెసేజ్ వెళ్లడం కూడా పార్టీ వ్యూహంలో భాగమై ఉండొచ్చన్న చర్చ జోరుగానే సాగుతోంది.
ఒకవేళ వర్చువల్ మహానాడు భారీగా సక్సెస్ అయితే టీడీపీ టెక్నాలజీ ఫస్ట్ పార్టీ అనే ఇమేజ్ ని మరింత బలపరుచుకునే అవకాశం ఉంటుందని టీడీపీ టెక్నికల్ వర్గాలు చర్చ జరుగుతోందట. మరోవైపు ఫెయిల్ అయితే మాత్రం క్యాడర్ పల్స్ ని మిస్ అయింది అన్న విమర్శలు రావచ్చని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి టీడీపీ వర్చువల్ మహానాడు అనేది కేవలం ఒక నిర్వహణ మార్పు కాదు, పార్టీ భవిష్యత్తు రాజకీయ శైలి ఎటు వెళుతుందో చెప్పే సూచికగా కూడా మారుతోందట. ఖర్చు తగ్గింపు, టెక్నాలజీ వినియోగం, డిజిటల్ కనెక్టివిటీ ఒకవైపు ఉంటే క్యాడర్ ఎమోషన్, గ్రౌండ్ ఎనర్జీ, ప్రత్యక్ష రాజకీయ హడావిడి మరోవైపు ఉన్నాయి. ఇప్పుడు అసలు పరీక్ష ఒక్కటే, స్క్రీన్ ముందు కూర్చున్న కార్యకర్తకి మైదానంలో ఉన్న మహానాడు ఉత్సాహం ఎంతవరకు అనిపిస్తుందన్నది ప్రధానమైన చర్చ క్యాడర్లో నెలకొందట. మరి ఈ వర్చువల్ మహానాడు ఎంతవరకు కార్యకర్తల్ని సంతృప్తి పరుస్తుందో వేచి చూడాల్సిందే. టీడీపీ ఆవిర్భావం నుంచి మహానాడు కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, రాజకీయ వ్యూహాలు, ప్రజా సమస్యలపై చర్చలు జరిగే కీలక వేదికగా మహానాడు నిలుస్తుంది. ఈసారి వర్చువల్ రూపంలో నిర్వహించనున్న మహానాడు పార్టీ కార్యకర్తల్లో ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి టీడీపీ వర్చువల్ మహానాడు అనేది కేవలం నిర్వహణ మార్పు అయితే కాదు, పార్టీ భవిష్యత్తు రాజకీయ శైలి ఎటు వెళుతుందో చెప్పే సూచికగా మారుతోంది. ఖర్చు తగ్గింప, డిజిటల్ రాజకీయాల వైపు అడుగా, లేక క్యాడర్ ఎమోషన్కు కొత్త పరీక్ష? టీడీపీ వర్చువల్ మహానాడు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.